ఆర్థిక పద్దు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడి అధ్యక్ష. చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి నేను ఉటంకించదలుచుకున్న అధ్యక్ష. గతే శోకో న కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమానేన కాలేన వర్ధయంతి విచక్షణ. ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా, అంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు మనకు న్యాయం చేయలేదు, వీళ్ళు మనకు అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు కాబట్టి వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష. కాబట్టి గతం గురించి మరిచిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష. ఎంతసేపు గతాన్ని గురించి బాధపడకండి, వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు. కాబట్టి మీరు వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేరుస్తారని ఆశిస్తూ తెలంగాణ జిఎస్డిపి అధ్యక్ష, ఇవాళ జిఎస్డిపి గ్రోత్ has decreased from 11.9% to 10.1. 2% తగ్గింది అధ్యక్ష. కాబట్టి ఎప్పుడైతే గ్రోత్ రేట్ తగ్గుతుందో అందరికన్నా ఎక్కువ ఇబ్బంది. మేము గతంలో రామకృష్ణారావు గారు మాకు పునశ్చరణ తరగతుల సందర్భంగా MCRHRDలో మాకందరూ ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు. whenever the growth rate decreases, the rich won't have a problem, the elite won't have a problem, the poorest of poor will have a problem. అందరికన్నా ఎక్కువ గ్రోత్ రేట్ తగ్గితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పిరమిడ్లో కింద ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. ద పువర్ పీపుల్ వెర్ హర్ట్. నేనేం చెప్తున్నా అంటే ఈ గ్రోత్ రేట్ కిందికి చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎంతుంది అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మన బడ్జెట్ 3,05,000 కోట్లు. అవునా? మనం తమిళనాడుతోటి బాగా కంపేర్ చేసుకుంటాం. తమిళనాడును మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు తమిళనాడు పోయి వచ్చారు, గొప్పగా పరిపాలన సాగిస్తున్నారని అక్కడ చెప్పుకున్నారు. నేను తమిళనాడు జిఎస్డిపిని కోడ్ చేయదలుచుకున్నా. 36 లక్షల కోట్ల వాళ్ళ జిఎస్డిపిలో వాళ్ళ బడ్జెట్ ఎంత అధ్యక్ష? 4,86,000 కోట్లు మాత్రమే. అంటే మనకన్నా మోర్ దెన్ డబుల్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మనకన్నా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఓవర్ ఎస్టిమేషన్ చేస్తున్నాము, మన ఫిగర్స్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నాం, బడ్జెట్ ఫిగర్స్ని. ఖర్చు దానికి అనుగుణంగా ఉండలేదు. 20% తక్కువ ఖర్చు పెడుతున్నాం. మనం పెట్టిన ఫిగర్స్కి మనం చేస్తున్న ఖర్చుకు మన యాక్చువల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్కు మనం బడ్జెట్ ఎస్టిమేట్కు 20% డిఫరెన్స్ ఉంటుంది. గతంలో వీళ్ళు కూడా అదే పని చేశారు. అదే ఓరవడిని మీరు కూడా కొనసాగిస్తే ఎట్లా అధ్యక్ష? కాబట్టి ఈ ఓవర్ ఎస్టిమేషన్ అండ్ అండర్ స్పెండింగ్ షుడ్ బి కర్టైల్ అట్ ఎనీ కాస్ట్ అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పారు 60 నుంచి 70,000 కోట్ల ఖర్చు మేము తక్కువ పెడుతున్నాం ఈసారి, ఎందుకంటే మాకు నిధులు లేవని. అంటే ఒక నెలకు 5,000 కోట్లు తక్కువ పడుతుందని తనే చెప్పారు. అభివృద్ధికి నిధులు లేవని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? ఇంత పెద్ద పద్దు పెట్టినాం, ఇన్ని లక్షల కోట్ల 3,05,000 కోట్ల బడ్జెట్ పెట్టి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎంత అధ్యక్ష? 36,500 కోట్ల అధ్యక్ష. అండ్ 50% ఆఫ్ బడ్జెట్ గోస్ ఫర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. 50% ఆఫ్ అవర్ బడ్జెట్ గోస్ ఫర్ శాలరీస్, పెన్షన్స్, ఆల్ లయబిలిటీస్. ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుందో కంపల్సరీగా మనం స్పెండ్ చేయాలనో దాని మీదనే 50% నిధులు మనం దాని మీద స్పెండ్ చేస్తే మనం ఎట్లా ముందుకు పోతాం అధ్యక్ష? ఒక్కసారి ఆలోచన చేయండి. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది అధ్యక్ష. చిన్న అప్పు పుట్టే పరిస్థితి లేదు గ్రామాల్లో. నేను చెప్తున్నా 5,000, 10,000 కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఇండ్ల అమ్మకం, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఇండ్ల అమ్మకం హైదరాబాద్లో 47% తగ్గింది. నిరుడు ఫస్ట్ క్వార్టర్లో 20,835 ఇండ్లు అమ్ముతే హైదరాబాద్లో ఈ ఫస్ట్ క్వార్టర్లో మనం అమ్మిన ఇండ్లన్నీ 11,114 ఇండ్లు మాత్రమే అమ్మినాం. మార్కెట్లో కాన్ఫిడెన్స్ లేదు అధ్యక్ష, బాయన్సీ లేదు. దెర్ ఇస్ నో ఫ్లోటింగ్ ఇన్ ద మార్కెట్, దెర్ ఇస్ నో క్యాష్ రొటేషన్ ఇన్ ద మార్కెట్.